హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కిల్ బిల్ సొసైటీ. స్టోరీ ఏమిటి అంటే, ఒక ఫేమస్ హీరోయిన్ చనిపోవాలి అనుకుంటుంది. తను ఎందుకు చనిపోవాలనుకుంది, తనకు వచ్చిన కష్టం ఏమిటి, చివరికి ఆ హీరోయిన్ చనిపోయిందా లేదా అన్నదే ఈ మూవీ స్టోరీ. ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే ఒక మూవీ అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి చాలామంది నటీనటులు వచ్చి ఉండగా అక్కడికే పెద్ద హీరోయిన్ అయినటువంటి పూర్ణ కూడా వచ్చి ఉంటుంది. అదే సమయంలో అక్కడ ఆ సంవత్సరం బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని కూడా అనౌన్స్ చేయబోతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే ఆ సంవత్సరం బెస్ట్ యాక్ట్రెస్గా ఈ పూర్ణ పేరుని అనౌన్స్ చేస్తారు. దాంతో పూర్ణ వెంటనే అవార్డు తీసుకోవడానికి వెళ్లడంతో అక్కడ ఉన్న నటీనటులందరూ కూడా చాలా కుళ్ళు ఎలాగైనా ఆ పూర్ణాన్ని వెనక్కి లాగాలి అని తన వెనక రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో పూర్ణ ఒక రొమాంటిక్ మూవీలో నటిస్తూ ఉండడంతో తన హీరోకి క్లోజ్ గా ఉంది అని చాలా ఫొటోస్ ని సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. ఇది చూసినటువంటి పూర్ణ భర్త అయినటువంటి సురేష్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నిజానికి ఈ సురేష్ పూర్ణకి భర్త కాదు, కానీ వీళ్ళిద్దరూ కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారు. పూర్ణ మాత్రం మనస్ఫూర్తిగా సురేష్ ని తన భర్త లాగా భావిస్తూ ఉంటుంది. అయితే ఆ సురేష్ మాత్రం పూర్ణని ఎప్పుడు అనుమానిస్తూ, పూర్ణ ఇంట్లో లేని సమయంలో పూర్ణ ఫోన్ ని తీసుకుని తన ఇన్స్టాగ్రామ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో పూర్ణ అక్కడికి వచ్చి చాలా ఆనందంగా తనకు వచ్చినటువంటి ఆ ప్రైజ్ ని తన హస్బెండ్ కి చూపించగా ఆ సురేష్ మాత్రం కొంచెం కూడా రియాక్ట్ అవ్వకుండా ఆ పూర్ణాన్ని చూసి, ఇప్పటి వరకు అయితే ఓకే, మన ఇద్దరికి ఏమీ పెళ్లి కాలేదు, రేపు మన ఇద్దరికి సాంప్రదాయబద్ధంగా పెళ్ళైన తర్వాత మాత్రం నువ్వు యాక్టింగ్ చేయకూడదు అని అంటాడు. ఆ మాటలు విన్న పూర్ణ, సరే నాకు షూటింగ్ టైం అవుతుంది, రేపు వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడదామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు కలకత్తాలో ఉన్న ఒక పెద్ద డాన్ ని చూపించడం జరుగుతుంది. తను నిజానికి 100 మందికి పైగా హత్యలు చేసి ఉంటాడు. నిజం మాట్లాడాలి అంటే ఆ డాన్ చేసి ఉండడు, కానీ తన దగ్గర ఒక హిట్ మ్యాన్ ఉంటాడు. తనే 100 మందికి పైగా హత్యలు చేసి ఉంటాడు. అయితే బయటకు మాత్రం ఆ డానే చేశాడు అని తెలిసి ఉండడంతో అందరూ కూడా ఏదన్నా సమస్య వస్తే ఆ డాన్ దగ్గరికే వస్తూ ఉంటారు. మరోపక్క పూర్ణ షూటింగ్ ముగించుకొని ఆ రోజు సాయంత్రం ఇంటికి రాగా ఇంట్లో వెయిట్ చేస్తున్నటువంటి తన భర్త సురేష్ పూర్ణని చూసి, నీ షూటింగ్ మధ్యాహ్నం అయిపోయింది కదా, ఇప్పటి వరకు ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో కులుకుతున్నావు అంటూ చాలా అనుమానంగా మాట్లాడతాడు. ఆ మాటలు విన్నటువంటి పూర్ణ చాలా కోప్పడుతూనే ఆ సురేష్ ని చూసి, షూటింగ్ మధ్యాహ్నం అయిపోయింది, నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి స్టోరీ వింటూ డైరెక్టర్ తో పాటు ఉన్నాను అని అంటుంది. అయితే సురేష్ మాత్రం, నువ్వు ఇప్పటి వరకు హీరోలకి క్లోజ్ గా ఉన్నావు అనుకున్నాను, ఇప్పుడు డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి కూడా దగ్గరగా ఉన్నావా అంటూ చాలా అనుమానంగా తనని మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న పూర్ణ కూడా సురేష్ మీద చాలా కోప్పడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క కలకత్తాలో ఉన్న ఆ డాన్ దగ్గరికి ఆ డాన్ దగ్గర ఉన్నటువంటి హిట్ మ్యాన్ వచ్చి మాట్లాడుతూ, సార్ ఇప్పటి వరకు మీరు ఎవరిని చంపమన్నా వాళ్ళందరినీ చంపుకుంటూ వచ్చాను, ఇప్పటికి దాదాపు 100 మందికి పైగా చంపుకుంటూ వచ్చాను, ఇప్పుడు నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది, ఇక మీదట నేను ఈ హత్యలు చేయలేను సార్, నన్ను ఈ నరకం నుంచి బయట పడేయండి అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న డాన్ మాత్రం, ఇక్కడ నువ్వు చెప్పింది నేను వినను, నేను చెప్పింది మాత్రమే నువ్వు వినాలి, నా మాటని ఎదిరిస్తే మాత్రం నువ్వు ఇంతమందిని చంపిన దానికి సాక్ష్యాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, వీటిలన్నిటినీ కూడా పోలీసులకి సబ్మిట్ చేసి నిన్ను అరెస్ట్ చేయిస్తాను, నీకు మనశ్శాంతి లేకపోతే కొన్ని రోజులు కాశ్మీర్కి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత రా అని చెప్పి హిట్ మ్యాన్ ని అక్కడి నుంచి పంపిస్తాడు. ఇక్కడే మనకు ఆ పూర్ణ చెల్లైనటువంటి అపర్ణాన్ని చూపించడం జరుగుతుంది. అపర్ణ తన అక్క అయినటువంటి పూర్ణ రీల్స్ ని చూస్తూ ఉండగా అక్కడికి తన అమ్మ వచ్చి ఆ అపర్ణాన్ని తిడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పూర్ణ పెద్ద హీరోయిన్ అయిన తర్వాత లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడంతో తన అమ్మకి నచ్చకుండా ఉంటుంది. అందుకే తన అమ్మ పూర్ణ మీద చాలా కోపంగా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో టీవీ న్యూస్ లో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ పూర్ణ నిద్ర లేవగా తన ఫోన్ కి 79 మిస్డ్ కాల్స్ వచ్చి ఉంటాయి. అది చూసినటువంటి పూర్ణ ఎవరు ఇన్ని కాల్స్ చేశారు అని చెక్ చేయగా తన చెల్లైనటువంటి అపర్ణనే తనకి అన్ని సార్లు ఫోన్ చేసి ఉంటుంది. పూర్ణ వెంటనే తన చెల్లి అపర్ణకి ఫోన్ చేసి, ఏంటి విషయం, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేశావు అని అడుగుతుంది. అపర్ణ చాలా కంగారు పడుతూ, అక్క ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడు, అక్కడ నీ వీడియో చాలా వైరల్ అవుతుంది అని అంటుంది. దాంతో పూర్ణ వెంటనే సోషల్ మీడియాలో చెక్ చేయగా అక్కడ పూర్ణ మరియు సురేష్ కలిసి ఉన్నటువంటి ఒక వీడియో చాలా వైరల్ అవుతూ ఉంటుంది. ఆ వీడియోని చూసినటువంటి పూర్ణ చాలా బాధపడుతూ వెంటనే తన మేనేజర్ ని చూసి, ఈ వీడియోని ఎవరు లీక్ చేశారు, ఈ వీడియోని ఎవరు అప్లోడ్ చేశారు, వెంటనే ఈ
వీడియోని డిలీట్ చేయండి, అలాగే పోలీస్ కంప్లైంట్ ఇచ్చే పని చేశారా అని అడుగుతుంది. దానికి మేనేజర్ మాట్లాడుతూ, మేడం ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, కానీ ఈ వీడియో చాలా వైరల్ అయ్యింది, దీన్ని నెట్లో నుంచి డిలీట్ చేయడం చాలా కష్టం మేడం అని అంటాడు. ఆ మాటలు విన్న పూర్ణ చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కొన్ని రోజుల తర్వాత పూర్ణ ఇంట్లో ఉన్నప్పుడు కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది. దాంతో పూర్ణ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా అక్కడికి గుండు వ్యక్తి అయినటువంటి ఆనంద్ అనే ఒక వ్యక్తి వచ్చి ఆ పూర్ణాన్ని చూసి, మీరు చనిపోవడానికి రెడీగా ఉన్నారా, మిమ్మల్ని చంపడానికి నేను వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్న పూర్ణకి ఏమి అర్థం కాక అసలు మీరు ఎవరు నరుస్తుంది. దానికి ఆ వ్యక్తి వెంటనే తన దగ్గర ఉన్న ఒక విజిటింగ్ కార్డుని ఇస్తాడు. ఆ కార్డు మీద కిల్ బిల్ సొసైటీ అని రాసి ఉంటుంది. ఆ గుండు వ్యక్తి అయినటువంటి ఆనంద్ మాట్లాడుతూ, ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సమాజంలో మంచిగా బ్రతికి ఆ తర్వాత లైఫ్లో ఏదైనా సమస్య వస్తే వాళ్ళు చనిపోవాలనుకుంటూ ఉంటారు, కానీ చనిపోవడానికి వాళ్ళకి అంత ధైర్యం చాలదు. మేము అలాంటి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలాగా వాళ్ళకి సహాయం చేస్తాము అని చెప్తాడు. ఇక్కడే మనకు అపూర్ణ వీడియో లీక్ అయిన తర్వాత ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. పూర్ణ తన వీడియో లీక్ అయ్యింది అని తెలిసిన తర్వాత తను వెంటనే తన భర్త అయినటువంటి సురేష్ దగ్గరకు వెళ్ళి తన షర్ట్ పట్టుకుని, నువ్వు ఆ వీడియో తీసినప్పుడు ఆ వీడియో చాలా భద్రంగా నీ సెల్ ఫోన్లోనే ఉంటుంది అని చెప్పావు కదా, ఇప్పుడు ఆ వీడియో ఎలా లీక్ అయ్యింది అని గొడవ పడుతూ ఉంటుంది. అయితే ఆ మాటలు విన్న సురేష్ మాత్రం చాలా కూల్గా మాట్లాడుతూ, నేను ఆ వీడియోని లీక్ చేయలేదు, నువ్వే సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయి ఉన్నావు, నువ్వే పొరపాటున ఆ వీడియోని అప్లోడ్ చేసి ఉంటావు, నేనైతే దాన్ని అప్లోడ్ చేయలేదు, అయినా నేనెందుకు దాన్ని అప్లోడ్ చేస్తాను, ఆ వీడియోలో నీతో పాటు నేను కూడా ఉన్నాను కదా, ఆ వీడియోని లీక్ చేస్తే నా పరువు కూడా పోతుంది కదా అంటూ చాలా కూల్గా సమాధానం చెప్తూ ఉంటాడు. నిజానికి ట్విస్ట్ ఏమిటి అంటే ఆ సురేష్ ఆ వీడియోని అప్లోడ్ చేసి వీడియో అప్లోడ్ అయ్యిందని పూర్ణ బాధపడుతూ ఉండగా పూర్ణ బాధపడడం చూసినటువంటి ఆ సురేష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. పూర్ణ మాత్రం సురేష్తో గొడవ పడి, ఇదంతా కావాలని నువ్వే చేసావు, ఇక మీదట నువ్వు నా లైఫ్లో వద్దు అంటూ తనకు బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా పూర్ణ సురేష్తో బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వెంటనే తన అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళగా తన అమ్మగారు మాత్రం పూర్ణ మీద చాలా కోప్పడుతూ, నువ్వు మేము వద్దనుకుని చెప్పి బయటికి వెళ్ళిపోయావు కదా, నీలాంటి పద్ధతి తప్పిన అమ్మాయిని తీసుకువచ్చి నేను మళ్ళీ ఇంట్లో పెట్టుకోను, నిన్ను చూసి నా రెండవ కూతురు కూడా చెడిపోతుంది, నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండొద్దు అని అంటుంది. దాంతో ఆ పూర్ణ చాలా బాధపడుతూ ఇంకా మనం బ్రతికి అనవసరం అని ఒక కొండ మీదకి వెళ్ళి దూకి చనిపోదామని కొండ మీదకి వెళుతుంది, కానీ అక్కడి నుంచి దూకటానికి మాత్రం చాలా భయపడిపోతూ ఉంటుంది. మరోపక్క ఈ పూర్ణ వీడియో లీక్ అవ్వడంతో ఆ పూర్ణ గురించి అన్ని టీవీ ఛానల్స్లో కూడా డిబేట్స్ నడుస్తూ ఉంటాయి. కొంతమంది పూర్ణకి సపోర్ట్ చేస్తూ ఉంటారు, మరి కొంతమంది మాత్రం పూర్ణకి వ్యతిరేకంగా మాట్లాడుతూ పూర్ణ నటించినటువంటి మూవీ పోస్టర్స్ మీద నల్లని రంగు పూస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్నటువంటి పూర్ణ చాలా బాధపడుతూ తనకు తెలిసినటువంటి ఒక ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి, నీకు తెలిసిన ఎవరైనా ఒక పెద్ద రౌడీ కానీ లేదా ఎవరైనా డాన్ నెంబర్ ఉంటే నాకు ఇవ్వండి అని అడుగుతుంది. దాంతో ఆ ప్రొడ్యూసర్ కలకత్తాలో ఉన్నటువంటి ఆ డాన్ నెంబర్ ఇవ్వగా పూర్ణ వెంటనే ఆ డాన్ కి ఫోన్ చేసి అతన్ని కలవడానికి అతని దగ్గరికి వెళ్తుంది. డాన్ పూర్ణాన్ని చూసి, ఎందుకమ్మా నీకు ఇంత కష్టం వచ్చింది, మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ మూవీస్ చూస్తూ ఉంటాం, అసలు ఏంటి నీ కష్టం, నీ వీడియోని లీక్ చేసిన ఆ వ్యక్తిని చంపమంటావా అని అడుగుతాడు. అయితే పూర్ణ మాత్రం అవసరం లేదు, మీరు నన్నే చంపాలి అని అంటుంది. ఆ మాటలు విన్న డాన్ వెంటనే ఆ పూర్ణతో మాట్లాడుతూ, మేము ఇప్పుడు అలాంటి పనులు చేయకూడదు అనుకుంటున్నాం, అయినా నీకేంటమ్మా, నువ్వు 100 సంవత్సరాలు ఆనందంగా బ్రతకాలి, మీరు అనుకున్నట్లుగా ఈ 100 హత్యలు కూడా నేను చేయలేదు, నా దగ్గర ఒక హిట్ మ్యాన్ ఉండేవాడు, అతనే ఇవన్నీ చేశాడు, ప్రజెంట్ అతను టూర్ మీద బయటికి వెళ్ళి ఉన్నాడు, నువ్వు నీ మనసును మార్చుకో, నువ్వు మాత్రం ఎప్పుడో కూడా నీ నోటి నుంచి చనిపోవాలి అన్న మాట మాత్రం రావద్దు, నేను ఎప్పుడూ కూడా నిన్ను ఫాలో అవుతూనే ఉంటాను, నీకేదైనా సమస్య వస్తే ఖచ్చితంగా అక్కడికి వచ్చి నీకు సహాయం చేస్తాను అంటాడు. ఆ మాటలు విన్న పూర్ణ అందుకు ఒప్పుకుని అక్కడి నుంచి తిరిగి వెళుతూ ఆ డాన్ దగ్గర ఉన్నటువంటి హిట్ మ్యాన్ నెంబర్ని దొంగలించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా పూర్ణ డాన్ దగ్గర నుంచి దొంగలించినటువంటి విజిటింగ్ కార్డులో ఉన్న ఆ హిట్ మ్యాన్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ తర్వాతే గుండుతో ఉన్న ఆనంద్ వచ్చి ఈ పూర్ణాన్ని కలిసి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఆ పూర్ణ ఆనందను చూసి, నాకు చనిపోవడం ఇష్టమే, కానీ నన్ను 2 రోజుల తర్వాత చంపు అని చెప్పడంతో దానికి ఆనంద్ కూడా ఒప్పుకుంటాడు. ఆనంద్ వెంటనే పూర్ణాన్ని చూసి, నాకు మీకంటే ముందు ఒక క్లయింట్ ఉంది, మీరు నాతో పాటు రండి, నేను ఆ క్లయింట్ని ఎలా చంపబోతున్నానో మీరు లైవ్లో చూద్దురు అని ఆ పూర్ణాన్ని తీసుకుని వెళ్ళి ఒక రూమ్లో కూర్చోబెట్టి తనకి ట్యాబ్ ఇస్తాడు. ఆ ట్యాబ్లో ఒక సీక్రెట్ కెమెరా ద్వారా ఆ రూమ్లో ఉన్నటువంటి ఒక మహిళ కనిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ ఆనంద్ ఆ మహిళ ఉన్నటువంటి రూమ్ దగ్గరికి వెళ్ళగా ఆ మహిళ ఆనందతో మాట్లాడుతూ, నేను వారం క్రితం చనిపోవాలనుకున్నాను, కానీ ఈ వారం రోజుల్లో నీతో గడిపిన క్షణాలు మాత్రం నాకు చాలా మంచిగా అనిపించాయి,
నాకు ఇప్పుడు చావాలని లేదు, నీతో పాటు కలిసి బ్రతకాలని ఉంది, మనమిద్దరం కలిసి పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. అయితే ఆ మాటలు విన్న ఆనందం మాత్రం ఒక్కసారి డబ్బులు ఇచ్చి బేరం కుదిరిన తర్వాత ఇంకా మనసు మార్చుకోవడానికి వీలు లేదు అని వెంటనే తన దగ్గర ఉన్నటువంటి గన్ను తీసి ఆ అమ్మాయిని షూట్ చేసి చంపేస్తాడు. ఇది మొత్తం లైవ్ వీడియోలో చూస్తున్నటువంటి పూర్ణ చాలా షాక్ అవుతుంది. ఆ తర్వాత హిట్ మ్యాన్ అయినటువంటి ఆనంద్ వెంటనే పూర్ణ దగ్గరికి వెళ్ళి, ప్రతి మనిషికి కూడా చివరి కోరిక అంటూ ఉంటాయి కదా, మీకు కూడా ఏమైనా కోరికలు ఉన్నాయా, మీరు చనిపోయిన తర్వాత మీకు సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చెయ్యాలా అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ పూర్ణను చంపడానికి చాలా ఎక్కువ సమయం ఉండడంతో ఆ హిట్ మ్యాన్ ఆనంద్ కూడా పూర్ణతో పాటు తిరుగుతూ ఉండడంతో అది చూసినటువంటి పూర్ణ చెల్లైనటువంటి అపర్ణ ఆ పూర్ణని చూసి, ఏంటక్క ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా నీతో పాటు తిరుగుతున్నాడు, నీ కొత్త బాయ్ ఫ్రెండ్ అని అడుగుతుంది. అయితే ఆ మాటలు విన్న పూర్ణ, నా కొత్త బాయ్ ఫ్రెండ్ కాదు, నన్ను చంపమని నేనే తనని నియమించుకున్నాను అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న పూర్ణ చెల్లైనటువంటి అపర్ణ మాత్రం అక్క జోక్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఆ హిట్ మ్యాన్ ఆనంద్ మాత్రం ఆ పూర్ణ దగ్గరే తిరుగుతూ తన చివరి కోరికలన్నింటినీ కూడా తీరుస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ హిట్ మ్యాన్ ఆనంద్ పూర్ణాన్ని చూసి, మేడం మీరు ఎప్పుడైనా శ్మశానంలో పాటలు పాడారా అని అడుగుతాడు. దానికి ఆ పూర్ణ లేదు అని చెప్పడంతో ఆనంద్ వెంటనే పూర్ణాన్ని శ్మశానం దగ్గరికి తీసుకుని వెళ్ళి గిటార్ వాయిస్తూ పాట పాడుతూ ఉంటాడు. అలా కొంతసేపు పాట పాడిన తర్వాత వెంటనే తను ఆ పూర్ణాన్ని చూసి, మేడం మీరు చెప్పిన సమయం అయ్యింది, ఇప్పుడే మిమ్మల్ని చంపేయాలి అని వెంటనే తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని ఆ పూర్ణాన్ని షూట్ చేస్తాడు. కానీ ఆ గన్ను మాత్రం పనిచేయదు. పూర్ణ ఆనందను చూసి, నాకు చావడానికి ధైర్యం లేక నిన్ను నియమించుకున్నాను, నువ్వు కూడా సరిగ్గా పని చేయలేకపోతున్నావు, వెంటనే దాన్ని రిపేర్ చేసి షూట్ చేసి చంపు అని అంటుంది. ఆ సురేష్ వెంటనే ఆ గన్నుని రిపేర్ చేసి తనని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ గన్ను మాత్రం పని చేయకుండా ఉంటుంది. ఇది మొత్తం చూసినటువంటి పూర్ణ చాలా కోపంగా ఆ గుండు ఆనందని చూసి, మీరు అసలు ఏం ఏజెన్సీ నడుపుతున్నారు, మీరు ఒక మనిషిని కూడా సరిగ్గా చంపలేకపోతున్నారు, మీకు అసలు నేను మంచి రేటింగ్ ఇవ్వను అని గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరిగ్గా అదే సమయంలో డాన్ కి తన మనిషి ఫోన్ చేసి, మీరు చెప్పినట్లుగానే నేను ఆ పూర్ణకి తెలియకుండా పూర్ణాన్ని ఫాలో అవుతున్నాను, కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఎవరో ఒక గుండె వ్యక్తి ఆ పూర్ణాన్ని ఫాలో అవుతూ ఉన్నాడు, అతని వల్ల పూర్ణకి ఏదైనా సమస్య రావచ్చు అని ఇన్ఫార్మ్ చేస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు పూర్ణ ఒక పిజ్జాని ఆర్డర్ చేయడంతో పిజ్జా తన ఇంటికి డెలివరీ చేస్తారు. పూర్ణ ఆ పిజ్జాని తిన్న వెంటనే కడుపు నొప్పిగా ఉంది అని కింద పడిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ఆనంద్ అక్కడికి వచ్చి కింద పడిపోయి కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ పూర్ణాన్ని చూసి, ఏంటి నువ్వు ఇంకా చావలేదా, నిన్ను చంపడం కోసం ఆ పిజ్జాలో విషాన్ని కలిపాను, అయినా నువ్వు ఇంకా చావలేదా అని అంటాడు. దానికి ఆ పూర్ణ మాట్లాడుతూ, అసలు మీది ఏం ఏజెన్సీరా బాబు, ఒక్క మనిషిని కూడా సరిగ్గా చంపలేకపోతున్నారు, సరే ఇప్పుడు నీ దగ్గర ఒక గన్ను ఉంది కదా, ఆ గన్నుతో షూట్ చేసి చంపు అని చెప్తుంది. కానీ ఆ ఆనంద్ మాత్రం, లేదు మేడం ఆ గన్ను పాడయింది, రిపేర్ కోసం ఇచ్చి ఉన్నాను అని చెప్పి వెంటనే ఆ పూర్ణాన్ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. డాక్టర్ తనని చెక్ చేసి, మీరు తిన్న పిజ్జాలో ఎటువంటి విషం లేదు, కేవలం మీకు కడుపు నొప్పి రావడం కోసమే ఎవరో టాబ్లెట్ని కలిపినట్లుగా ఉన్నారు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ పూర్ణ చెల్లైనటువంటి అపర్ణ మరియు ఆ పూర్ణ మేనేజర్ అక్కడికి రాగా, అపర్ణ పూర్ణని చూసి, ఎందుకు పిచ్చి దానిలాగా పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటావు, నీకు సోషల్ మీడియాలో ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో తెలుసా, ఇవన్నీ తెలుసుకోకుండా నువ్వు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ దృష్టిలో నువ్వు తప్పుడు దానిలాగానే మిగిలిపోతావు అని అంటుంది. అదే సమయంలో హాస్పిటల్లో ఉన్న పూర్ణ దగ్గరికి డాన్ వచ్చి, ఏంటమ్మా నువ్వు తిన్న పిజ్జాలో ఏదో కలిపారంటే కదా, ఇప్పుడు ఓకే కదా, అన్నట్టు నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, నీ చుట్టూ ఎవరో ఒక గుండు వ్యక్తి తిరుగుతున్నాడంట, వాడి వల్ల నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, ఇప్పుడే లేపేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న పూర్ణ మాత్రం ఆ డాన్ని చూసి, లేదు అతను తప్పేమీ లేదు, ఈ పిజ్జా నేనే తెలియకుండా తిన్నాను, అతన్ని మాత్రం ఏమీ చెయ్యొద్దు అని అంటుంది. దాంతో ఆ డాన్ ఇంత దూరం వచ్చాను కదా అని చెప్పి పూర్ణతో ఒక సెల్ఫీ ఫోటో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి పూర్ణ వెంటనే డైరెక్ట్ గా ఆనంద్ దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు ఎవరు అని అడుగుతుంది. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ పూర్ణ ఆనందను చూసి, ఎవరు నువ్వు నిజమైన హిట్ మ్యాన్ కాదు, నువ్వు ఇంతకు ముందు నీ క్లయింట్ అని చెప్పి ఒక అమ్మాయిని షూట్ చేసినట్లుగా చేసావు కదా, నిజానికి ఆ అమ్మాయి ఒక జూనియర్ ఆర్టిస్ట్, తను నాతో పాటు చాలా మూవీస్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసింది, నువ్వు శ్మశానంలో కూడా ఒక డమ్మీ తుపాకీతో నన్ను కాల్చినట్లుగా యాక్టింగ్ చేసావు, అదేవిధంగా ఇప్పుడు పిజ్జాలో కూడా విషం కలపకుండా కడుపు నొప్పి టాబ్లెట్స్ ని ఎందుకు కలిపావు, అసలు నన్ను చంపడానికి కాంట్రాక్ట్ తీసుకుని నన్ను బతికించడానికి, నన్ను ఆనందంగా ఉంచడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు, అసలు నువ్వు ఎవరో చెప్పు అని అడుగుతుంది.
ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ఆనంద్ ఒక సైకియాట్రిస్ట్ అయి ఉంటాడు. అతని దగ్గరికి ఆ డాన్ దగ్గర ఉన్నటువంటి నిజమైన హిట్ మ్యాన్ నాకు మనశ్శాంతిగా లేదు అని అతని దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వెళ్ళి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పూర్ణ డాన్ దగ్గర హిట్ మ్యాన్ ఫోన్ నెంబర్ ఉన్నటువంటి విజిటింగ్ కార్డ్ ని దొంగలించి ఆ నెంబర్ కి ఫోన్ చేస్తుంది. ఆ సమయంలో హిట్ మ్యాన్ ఆ ఫోన్ ని స్పీకర్ లో పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. పూర్ణ తనకు ఫోన్ చేసి నేను వెంటనే చనిపోవాలని ఉంది అని అంటూ ఉంటుంది. ఇది మొత్తం కూడా పక్కనే ఉన్న సైకియాట్రిస్ట్ అయినటువంటి ఆనంద్ కూడా వింటూ ఉంటాడు. ఆనంద్ వెంటనే తన దగ్గరకు వచ్చినటువంటి హిట్ మ్యాన్ ని చూసి నువ్వేమీ బాధపడకు, నువ్వు ఈ పని చేయవలసిన అవసరం లేదు, నీకు ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ చేసి నార్మల్ గా చేస్తున్నానో నేను ఆ అమ్మాయి దగ్గరకు కూడా వెళ్ళి ఆ అమ్మాయి ప్రాబ్లం ఏమిటో కనుక్కొని ఆ అమ్మాయిని కూడా చనిపోకుండా మనసు మార్చుతాను అని అంటాడు. ఆ వెంటనే ఆనంద్ ఒక హిట్ మ్యాన్ లాగా డ్రెస్ చేంజ్ చేసుకుని తను వచ్చి పూర్ణాన్ని కలిసి ఉంటాడు. అలా అది మొత్తం విన్నటువంటి పూర్ణ వెంటనే ఆనంద్ని చూసి నా వీడియో వైరల్ అయ్యింది, ఈ రోజు నా గురించి అందరికీ తెలిసిపోయింది, నా మొహాన్ని ఎలా పబ్లిక్ కి చూపించగలను, నాకు బ్రతకాలని ఉంది కానీ నాకు మనశ్శాంతి లేకుండా పోయింది, అందుకే చనిపోవాలనుకుంటున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న ఆనంద్ వెంటనే ఆ పూర్ణాన్ని చూసి చూడు పూర్ణ, సమస్యలు అనేటివి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి, ప్రతి చిన్న సమస్యకి చావు ఒక్కటే పరిష్కారం కాదు, నువ్వు లైఫ్ లో ముందు ముందు ఇంకా సాధించవలసినటివి ఉన్నాయి, నువ్వు నీ లైఫ్ లో జరిగినటువంటి చెడు విషయాల్ని గుర్తించుకుంటూ ఉంటే నువ్వు మంచి విషయాల్ని సాధించలేవు, నా మాట విను పూర్ణ, నిన్ను చిన్నప్పుడు ప్రేమించిన వ్యక్తిలాగా చెప్తున్నాను, నా మాట విను అని అంటాడు. ఆ మాట విన్న పూర్ణ వెంటనే ఆ ఆనంద్ని చూసి అసలు నువ్వు ఎవరు అని అడుగుతుంది. దానికి ఆనంద్ మాట్లాడుతూ నువ్వు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లోనే నేను కూడా చదువుకున్నాను అని అంటాడు. నిజానికి ఈ పూర్ణ మరియు ఆనంద్ ఇద్దరూ కూడా చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకుంటూ అప్పటి నుంచే కూడా ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా స్కూల్స్ మారడం వల్ల వాళ్ళిద్దరి మధ్య దూరం ఏర్పడి ఉంటుంది. ఈ మాటలు మొత్తం విన్నటువంటి పూర్ణ వెంటనే తన మనసును మార్చుకుంటుంది. వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ ఆనందని కౌగులించుకుని తనని కిస్ చేస్తుంది. అలా ఆనంద్ మరియు పూర్ణ ఇద్దరు కూడా కలిసి జీవిస్తూ ఉంటారు. అప్పుడే మరొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఆనంద్ ఎందుకు గుండుతో ఉంటాడు అంటే అతనికి క్యాన్సర్ వచ్చి ఉంటుంది. ఆ క్యాన్సర్ కూడా చివరి స్టేజ్ లో ఉంటుంది. అంటే ఆ ఆనంద్ చనిపోతూ కూడా పూర్ణ బ్రతకాలి అని తనకి కౌన్సిలింగ్ ఇచ్చి తనని బ్రతికించి ఉంటాడు. ఇది మొత్తం తెలుసుకున్నటువంటి పూర్ణ చాలా బాధపడుతూ ఆనంద్ త్వరలో చనిపోతాడు అని తెలిసినప్పటికీ వెంటనే ఆనంద్ దగ్గరికి వెళ్ళి ఆనంద్ మనమిద్దరం కూడా పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. అలా వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుంటారు. కట్ చేస్తే 6 నెలల తర్వాత పూర్ణ మరియు ఆనంద్ ఇద్దరూ కూడా విహార యాత్రకి వెళ్ళి ఒక ఎత్తైన ప్రదేశంలో బాగా చలి ప్రదేశంలో కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆనంద్ ఆ పూర్ణాన్ని చూసి పూర్ణ, నాకు ఒక కోరిక ఉంది, ఈ చలిలో నీతో పాటు కలిసి స్నానం చెయ్యాలని ఉంది అని అడుగుతాడు. దానికి పూర్ణ కూడా ఒప్పుకుంటుంది. ఇద్దరు కూడా వెళ్ళి బాత్ టబ్లో కూర్చొని స్నానం చేస్తూ ఉండగా అప్పుడు పూర్ణ ఆనంద్ను చూసి నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు కదా, నీ జ్ఞాపకార్థంగా నాకు ఒక పాప కానీ బాబు కానీ కావాలి అని అడుగుతుంది. నిజానికి ఈ పూర్ణ గత 6 నెలల నుంచి కూడా ప్రెగ్నెన్సీ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ ఆనందకి క్యాన్సర్ ఉండడం వల్ల అది కుదరకుండా ఉంటుంది. ఆ మాటలు విన్న ఆనంద్ వెంటనే పూర్ణాన్ని చూసి చూడు పూర్ణ, జీవితం చాలా అందమైనది, ఒకరు మనకు దొరకలేదు అని ఇబ్బంది పడకూడదు, జీవితం పైన విరక్తి చెందకుండా ఉండాలి, దొరికిన దాంట్లోనే మనం చాలా సుఖంగా జీవించాలి అని చెప్తాడు. అలా మాట్లాడుతూ ఉండగానే ఆ ఆనంద్ సడన్ గా ఆ బాత్ టబ్ లోనే చనిపోతాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద బిల్డింగ్ మీదకి ఒక వ్యక్తి ఎక్కి అక్కడి నుంచి దూకి చనిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి పూర్ణ వెళ్లి తనని ఆపి జీవితంలో చనిపోయే హక్కు ఎవరికీ లేదు, సహజంగా మరణం వచ్చేంత వరకు మనకు మనం ఎప్పుడూ కూడా ఆత్మహత్య చేసుకోకూడదు, జీవితంలో కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి, వాటిని అధిగమించి ముందుకు వెళుతూ ఉండాలి అని తనకు కౌన్సిలింగ్ ఇస్తుంది. దాంతో ఆ వ్యక్తి కూడా పూర్ణ చెప్పిన మాటలు విని చనిపోకూడదు అని డిసైడ్ అవుతాడు. అంటే పూర్ణ ఆనంద్ చనిపోయినప్పటి నుంచి ఆనంద్ ఏ విధంగా అయితే తనని బ్రతికించాడో అదే విధంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళని బ్రతికిస్తూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.